ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాల ప్రజలందరూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠన కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేసుకుందని, ఈ కూటమి వల్ల బీజేపీ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. 2024 సంవత్సరంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలే దోహదపడతాయని రాఘవేంద్ర తెలిపారు. రాయలసీమ అభివృద్ధి బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుందని, అందులో భాగంగానే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై తామంతా కూడా నడుచుకుంటామని ఆయన తెలియజేశారు. కంపెనీలాగా ఇదొక ఇండియా అనబడే కూటమి. ఈ కూటమిలో వెరైటీగా నిన్న కేరళ ప్రభుత్వము ప్రతిష్ట రోజు టీవీలు బంద్ చేయమని చెప్తుంది. వాళ్ళకి ఎంతున్నా అయ్యప్ప వారి అంటే మన అయ్యప్పలు పోయి అక్కడ దర్శించుకుంటుంటే ఆ డబ్బు కావాలి, కానీ వాళ్ళకి ధర్మం గురించి, న్యాయం గురించి ఎక్కడ కూడా ఆలోచించరు. వాళ్ళు 24 గంటలు డబ్బు ఏమన్నా వస్తుందా అని చెప్పి ఉంటుంది. కానీ ఇలా రామ మందిరాలు, మంచి మంచి పార్లమెంట్ భవనాలు ఓపెనింగ్లు ఉన్నాయి, దానికి వద్దాము, సపోర్ట్ చేద్దాము, ఓ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందింది. ఇంత పెద్ద బ్రిడ్జు, ఐకానిక్ బ్రిడ్జు మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు బాంబేలో. అసలు దరిదాపుల్లో ఇంకో శతాబ్దం మీకు ఇచ్చినా కానీ అది అవుతుందా? ఎంతసేపు ఉన్న స్విస్ బ్యాంకుల్లో డబ్బులు వేసుకోవడం తప్ప అభివృద్ధి అనేది జీరో. కాంగ్రెస్ వాళ్ళు పోయిన కాలం అంతా మీరే కదా ఏళ్ళేది. అప్పుడు అభివృద్ధి ఎక్కడుందో చూపిమను. మనని పాకిస్తాన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పోయేటోళ్ళు ఈరోజు దేశము